హాయ్ మై డియర్ స్టూడెంట్, ఒక సరదా క్వశ్చన్తో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఒక చిన్న పొడుపు కథ. తను చనిపోతున్న కన్నీళ్ళు కారుస్తూ మనకు వెలిగిస్తుంది ఎవరు? చూడండి, కన్నీళ్ళు కారుస్తుంటుంది కానీ మనకు వెలిగిస్తుంటుంది. అదే క్యాండిల్. మనందరికీ తెలిసిందే, చర్చిలో మనం క్యాండిల్స్ వెలిగిస్తాం. ఎప్పుడైనా క్యాండిల్ ర్యాలీ అని చెప్పేసి ఎప్పుడైనా శాంతియుత ర్యాలీ చేసినప్పుడు క్యాండిల్ ర్యాలీ చేస్తుంటాం. అయితే ఈరోజు క్యాండిల్ వెనకాల ఉన్న సైన్స్ని ఎలా సులువుగా అర్థం చేసుకోవాలనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఈ క్యాండిల్ దేంతో తయారవుతుందంటే వ్యాక్స్తో తయారవుతుంది. ఓకే, ఇది ఒక శాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారన్నమాట. ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక మ్యాచ్ స్టిక్స్తో దీన్ని బర్న్ చేస్తున్నాం. వెంటనే ఈ క్యాండిల్ వ్యాక్స్ అనేది బర్న్ అయింది. దీన్ని ఏమంటారంటే కంబషన్ అంటారు. అంటే ఏదైనా కాంపౌండ్ అనేది బర్న్ అయితే దాన్ని ఏం పిలుస్తారంటే కంబషన్. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఒక కంబషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మీరు చెప్పొచ్చు లైట్నింగ్ ఆఫ్ ది క్యాండిల్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర నేను ఇలా చేయి పెట్టాను అనుకోండి, చెయ్యి అంటే నాకు కాలుతుంది, అంటే ఇక్కడ మనకి హీట్ రిలీజ్ అవుతుంది. ఇలా ఏదైనా రియాక్షన్లో మనకి హీట్ రిలీజ్ అయింది అనుకోండి, దాన్ని ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటారు. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి హీట్ రిలీజ్ అవుతుంది. అంటే ఈ విధంగా కంబషన్ రియాక్షన్ అన్నింటిలో కూడా హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి కంబషన్ రియాక్షన్ అన్నింటినీ కూడా మనం ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అనొచ్చు అన్నమాట. ఎక్సో అంటే ఇవ్వడం, ఏమిస్తుంది ఇక్కడ హీట్. హీట్ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే తెర్మో అంటారు. హీట్ని ఏమంటారు? తెర్మో. అందుకే దీన్ని ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ క్యాండిల్పై ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నేను చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఈ బౌల్ తీసుకెళ్ళి దీనిపైన క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుందో ఒకసారి బాగా చూడండి, గమనించండి ఒకసారి బాగా. ఏమవుతుంది ఇక్కడ క్యాండిల్ ఫ్లేమ్? ప్లీజ్ వాచ్ ఇట్. వా, ఇట్ టర్న్ ఆఫ్. ఎందుకు అది అయిపోయింది క్యాండిల్? గ్లాస్ బౌల్ దాన్ని క్లోజ్ చేయగానే. ఎప్పుడైనా ఆలోచించారా దానికి రీజన్ ఏంటి? అసలు క్యాండిల్కి ఏమి దొరకపోవడం వల్ల అది టర్న్ ఆఫ్ అయింది. దాని చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది ఒక పాలిథిన్ కవర్. ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్ నేను క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసి పెడితే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆలోచించారా? అంటే నాకు ఇక్కడ బ్రీతింగ్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని నేను పీల్చడం వల్ల నేను బతుకున్నాను. అండ్ నా బాడీలో కూడా కొన్ని రకమైన ఆక్సిజన్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ లేకపోతే నేను ఏమవుతానంటే చనిపోతాను. ఇప్పుడు క్యాండిల్ కూడా చేసింది అదే పని. ఎప్పుడైతే దీంతో మనం ఇక్కడ క్లోజ్ చేసామో వెంటనే దీని చుట్టూ ఆక్సిజన్ లేకుండా దీనికి అయిపోయింది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది వెంటనే టర్న్ ఆఫ్ అయిపోయింది. అంటే క్యాండిల్కి కూడా మనలాగా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఇలా ఏ రియాక్షన్స్కి అయితే ఆక్సిజన్ కావాలో వాటిని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. అంటే బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇది ఒక మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ లాంటిది అనమాట ఈ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బాగా గమనించండి అమ్మా. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే దిస్ ఈజ్ ఏ ఎక్సోథెర్మిక్ రియాక్షన్, దిస్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ దిస్ ఈజ్ ఏ కంబషన్ రియాక్షన్. ఇంకా ఈ రియాక్షన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ వస్తుంటాయి. ఏం రిలీజ్ అవుతుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్. అందుకే ఈ క్యాండిల్ పైన ఎప్పుడైనా ఇలా పెడితే మనకు కొంచెం మాయిశ్చర్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఒక న్యూ కాంపౌండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని కెమికల్ చేంజ్ అనొచ్చు. ఏ చేంజ్ అనొచ్చు అమ్మా? కెమికల్ చేంజ్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ బ్లాక్ కలర్ డాట్ కనిపిస్తుంది. చూడండి, ఇందా క్యాండిల్ పైన మనం కవర్ చేయగానే ఈ బ్లాక్ కలర్ డాట్ ఏర్పడింది. అంటే ఇది అన్బర్న్డ్ కార్బన్ ఫ్యూయల్ అన్నమాట. ఎక్కడైనా సరే మనకు అన్బర్న్ జరిగింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే పార్షియల్ కంబషన్ అంటారు. దానికి కారణం ఎల్లో ఫ్లేమ్. చూడండి ఇక్కడ మీకు ఎల్లో ఫ్లేమ్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటంటే పార్షియల్ కంబషన్. మన కర్ల పొయ్యిలో జరిగేది కూడా పార్షియల్ కంబషన్. అందుకే అక్కడ మీకు పొగ వస్తుంది చూడండి. అది గ్యాస్ స్టవ్లో చూసారా, బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది, అది కంప్లీట్ కంబషన్. అది గ్యాస్ స్టవ్ నుంచి మీకు ఎటువంటి స్మోక్ కూడా రాదు. అంటే ఎక్కడైతే కంప్లీట్ కంబషన్ జరుగుతుందో అక్కడ స్మోక్ రాదు మీకు. ఎక్కడైతే పార్షియల్ కంబషన్ జరుగుతుందో అక్కడ ఎల్లో ఫ్లేమ్ వచ్చి మీకు స్మోక్ వస్తుంది. అయితే ఇదే క్యాండిల్లో కంప్లీట్ కంబషన్ జరిగిన జోన్ ఉంటుంది, దాన్ని బ్లూ జోన్ అంటారు. ఈ క్యాండిల్ కిందని ఈ ప్లేస్లో మనకు ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ మనకు కంప్లీట్ కంబషన్ ఎందుకు జరుగుతుందంటే దానికి సరిపోయినంత అవైలబిలిటీ అనే ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట. అది అంటే ఇక్కడ మీరు ఏం గమనించవచ్చు అంటే కెమిస్ట్రీ పరంగా ఒక పార్షియల్ కంబషన్ని అబ్జర్వ్ చేయొచ్చు, నెక్స్ట్ కంప్లీట్ కంబషన్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎల్లో జోన్ అబ్జర్వ్ చేయొచ్చు, బ్లూ జోన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్, ఎక్సోథెర్మిక్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, జూమ్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్. సమ్ వ్యాక్స్ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. అంటే సాలిడ్ స్టేట్లో ఉండే వ్యాక్స్ అనేది లిక్విడ్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి దీన్ని ఫిజికల్ చేంజ్ అంటారు. అంటే మీరు ఫిజికల్ చేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా కెమిస్ట్రీ పరంగా ఆలోచిస్తే మనకి దీనిలో
ఒక కెమికల్ చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు, ఫిజికల్ చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్సోథెర్మిక్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్, కంబషన్ రియాక్షన్, ఒక కంప్లీట్ కంబషన్, పార్షియల్ కంబషన్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఒకసారి ఈ క్యాండిల్ని ఆఫ్ చేస్తున్నాను, బాగా గమనించండి. జూమ్ ఇట్. చూడండి, వైట్ కలర్ స్మోక్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. వైట్ కలర్ స్మోక్. వాట్ ఈస్ దిస్? వైట్ కలర్ స్మోక్ అనేది ఇక్కడ కనిపించింది కదా, ఇదేంటిది? ఎప్పుడు ఆలోచించారా? సో దట్ ఈస్ ద వేపర్ ఆఫ్ ది వ్యాక్స్. వేపర్ ఆఫ్ ది వ్యాక్స్. ఇక్కడ మీరు క్యాండిల్ ఫ్లేమ్ చూస్తే, బాగా అబ్జర్వ్ చేస్తే, ఆ విక్ చుట్టూ ఉంది కదా, ఆ ఒత్తినే విక్ అంటామన్నమాట. ఆ విక్ చుట్టూ బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుంటుంది. దాన్ని డార్క్ జోన్ అంటారు. ఆ డార్క్ జోన్లో క్యాండిల్ వ్యాక్స్ అనేది లిక్విడ్ నుంచి గ్యాస్గా మారుతుంది. దాన్నే మనం అంటే ఎవాపరేషన్ అవుతుందన్నమాట. ఆ ఎవాపరేషన్ అవుతుంది కాబట్టి అక్కడ ఎటువంటి కంబషన్ జరగదు. అంటే అక్కడ కంబషన్ జరగలేని జోన్ కూడా మనకు ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే, సాలిడ్ స్టేట్లో ఉండే క్యాండిల్ లిక్విడ్గా మారింది. దాన్ని మెల్టింగ్ అంటారు. మెల్టింగ్ అబ్జర్వ్ చేశారు. ఒకసారి మీరు బాగా గమనించండి, ఆ మెల్ట్ అయిన క్యాండిల్ వ్యాక్స్ అనేది మళ్ళీ సాలిడ్గా మారింది. దీన్ని సాలిడిఫికేషన్ అంటారు. నెక్స్ట్ అలాగే ఈ క్యాండిల్ విక్ దగ్గర మీరు బాగా గమనిస్తే ఒక వైట్ కలర్ ఫోమ్ అనేది మీకు వస్తుంది. ఒకసారి బాగా గమనించండి. చూడండి, నేను పైన వెలిగిస్తే అంటే వెళ్ళిపోయాను. అంటే అక్కడ మీరు ఎవాపరేషన్ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఈ వ్యాక్స్ అనేది మనకి మళ్ళీ బర్న్ అవ్వడం మీరు చూసారు. అంటే ఈ విధంగా క్యాండిల్ దగ్గర ఇక్కడ ఫిజిక్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే సాలిడ్ లిక్విడ్గా మారుతుంది. మెల్టింగ్ అబ్జర్వ్ చేశారు, లిక్విడ్ మళ్ళీ సాలిడ్గా చేంజ్ అయింది, అంటే సాలిడిఫికేషన్ చూశారు. నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్గా మారింది, ఎవాపరేషన్ చూశారు. అయితే ఈ క్యాండిల్కి ఎందుకు మనకు విక్ ఉండాలి? గ్యాస్ స్టవ్కి విక్ అవసరం లేదు. మరి క్యాండిల్కి మనకి ఎందుకు విక్ ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఎందుకు ఒత్తు అనేది ఉండాలి? ఈ ఒత్తు అనేది ఒక కాటన్తో తయారు చేస్తారు. ఈ కాటన్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ ద్వారా ఈ క్యాండిల్ వ్యాక్స్ అనేది ఏం చేస్తుందంటే, క్యాండిల్ వ్యాక్స్ పైకి వెళ్తుందన్నమాట. దాన్ని ఏమంటారంటే క్యాపిలారిటీ నేచర్ అంటారన్నమాట. ఇదే క్యాపిలారిటీ నేచర్ మనకి స్వెట్టింగ్ దగ్గర చూస్తాం. నెక్స్ట్ తలకు ఆయిల్ రాయడం దగ్గర చూస్తాం. ఉదయం స్నానం చేసిన వెంటనే టవల్తో మనం రిమూవ్ చేసుకుంటాం వాటర్ అన్నమాట. ఇవన్నీ కూడా క్యాపిలారిటీ నేచర్ అనే కాన్సెప్ట్ మీద జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా క్యాండిల్ ఎక్స్పెరిమెంట్లో మనం కెమిస్ట్రీ పరంగా ఏటైతే నేర్చుకున్నాం, ఫిజిక్స్ పరంగా ఏటైతే నేర్చుకున్నాం, ఒక్కసారి బోర్డు మీద ఒకసారి గమనించండి. ఓకే, కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే కంబషన్, ఆక్సిడేషన్, కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, ఎక్సోథెర్మిక్ రియాక్షన్, పార్షియల్ కంబషన్, కంప్లీట్ కంబషన్ అనేది మనం ఇక్కడ క్యాండిల్ యొక్క ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజిక్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఫిజిక్స్ పరంగా ఒకసారి చూడండి. మెల్టింగ్, ఎవాపరేషన్, సాలిడిఫికేషన్, డార్క్ జోన్, ఎల్లో జోన్, బ్లూ జోన్, క్యాపిలారిటీ నేచర్ ఆఫ్ విక్, రేడియేషన్. ఈ క్యాండిల్ నుంచి మనకు లైట్ వస్తుంది కదా, దాన్ని రేడియేషన్ అంటాం. ఇంకేం నేర్చుకున్నాం అంటే కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ లైట్ అండ్ హీట్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ద లైట్ అండ్ హీట్ ఎనర్జీ. ఈ విధంగా ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి ఇన్ని కాన్సెప్ట్స్ ఒక క్యాండిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్.